ఇవ్వడానికి ఈబీసీ రిజర్వేషన్ కల్పించారు. దాంట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కనీసం ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ కల్పించారు 2014 నుంచి 19 వరకు. వైఎస్ జగన్ వచ్చి ఈ రోజున రిజర్వేషన్ పక్కన పెట్టండి, అది వేరే విషయం, ఈబీసీ రిజర్వేషన్ కూడా తీశాడు. ఇంకా కాపు సామాజిక వర్గం ఇంకా జగన్ వైపు నిలబడతాను, ఇంకా మనకి జక్కంపూడి రాజా గారి పక్కన నిలబడతామంటే అది ఎంత రైటో రాంగో మీరే ఆలోచించుకొని ఓటేయండి జగన్కి. జీవీఎల్ గారు అడిగారు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ చట్టసభలో అడిగారు, పార్లమెంట్లో అడిగారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ని విభజన రాష్ట్ర పరిధ కేంద్ర పరిధ అంటే కేంద్రం ఒకటే చెప్పింది, అది రాష్ట్ర పరిధిలోనే వస్తుందని. అన్ని కులాలకి రిజర్వేషన్ ఉంది. ముఖ్యంగా దామాషా పద్ధతి ప్రకారమైనా సరే వెనకబడ్డ కాపులకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయాడో వైఎస్ జగన్ నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ప్రతి వైసీపీ కాపు ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కాపులకి మీరు ఎందుకు తీసేశారు, మీరు ఎందుకు నిలబడలేదు? ఎంతసేపు కాపు ఎమ్మెల్యేలు కాపు నాయకులు నన్ను తిట్టడం తప్ప కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు? మీరు ఏదైనా మాట్లాడితే నన్ను తిట్టడం తప్ప, ఇంతకాలం నన్ను తిట్టి 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 అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఈ రోజున ఇది నాకు ఎప్పుడో తెలుసు. వీళ్ళందరూ నా క్షేమాన్ని ఆకాంక్షించే మనుషులు కాదు నాకు తెలుసు. ఎలా ప్రూవ్ చేయాలి? పొగబెడితే అన్ని బయటకు వచ్చేసినాయి, వైసీపీ గుంపులో దూరిపోయారు అందరూ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఈ రోజున ఏ స్థాయికి వచ్చారంటే, పిఠాపురంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి నిలబడితే వచ్చే ఎన్నికల్లో మేము వచ్చిన తర్వాత మేము ఇది చేస్తా ఉంటారు. మీరు వస్తే కదా మీరు బెదిరించడానికి. మేము వస్తున్నాం, అధికారం స్థాపిస్తున్నాం, సింహాసనం చేజిక్కించుకుంటున్నాం. మీరంటే బెదిరించేది మమ్మల్ని. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మేడం పురంధేశ్వరి గారిని రాజమండ్రి ఎంపీగా మనం గెలిపించుకోవాలి? ఇందాక బత్తుల బలరామకృష్ణ గారు చెప్తా ఉన్నారు, సాగునీరు కావాలంటే కొన్ని కేంద్ర అనుమతులు తప్పవు. కొన్నిటికి పోలవరం అయితే మన చెరువులు నిండుతాయి, వీళ్ళు లేఅవుట్ వేసిన చెరువుల్ని తిరిగి చెరువులు చేద్దాం. అలాగే పోలవరం పూర్తి చేయాలి. అందరూ దాన్ని పిచ్చి పిచ్చిగా దాన్ని జగన్ ప్రభుత్వం అన్యక్రాంతంగా వాడేశారు. దాన్ని మన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు నాకు ఒకటే చెప్పారు, ఆయన కలిసినప్పుడు, వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం లాగా వాడేశారు, దాన్ని ఎనీ టైం మనీ లాగా వాడేశారు. అది మనం వచ్చి బాగు చేద్దామంటే నీకు వారి తరఫున మాటిస్తా ఉన్నాను, వచ్చి పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో గోదావరి ప్రక్షాళన కేంద్ర పార్లమెంటుకి మనకి వెళ్ళినప్పుడు మంత్రి అవుతారు ఖచ్చితంగా. పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో ఒకప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆవిడ పార్లమెంటరీ మెంబర్గా ఎన్నికై కేంద్ర మంత్రి అయిన రోజున మన గోదావరి ప్రక్షాళన చేస్తాం, శుద్ధి చేస్తాం గోదావరిని. అలాగే మురుగునీరు గోదావరిలో కలవకుండా సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తాం. ఇది చాలా దీర్ఘకాలికంగా ఉన్న ఒక డిమాండ్. ఇది రాజమండ్రి, భద్రాచలం, పాపికొండలు టూరిజం కేంద్ర ప్రభుత్వం ఒక టూరిజం ప్రాజెక్ట్ గా తీసుకుంటుంది. దానివల్ల మీ అందరికీ బోలెడని ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు వస్తాయి దానివల్ల. అలాగే జగన్ చెప్తా ఉన్నారు, కాపు నేస్తానికి కాపులకి 65 లక్షలు నేను కాపు నేస్తం ఒకటే మేము ఇచ్చాం, కాపు నేస్తం అని మాట్లాడుతూ ఉన్నారు. దాని లెక్కలు కూడా చెప్తాం. 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అయితే కేవలం 2,35,000 మందికే ఇచ్చి 62,65,000 మంది కాపు నేస్తానికి ఉన్న అర్హత ఉన్న వారందరినీ అన్యాయం చేశాడు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాళ్ళకంటే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో
అర్హులు ఎక్కువ మంది ఉన్నారు. పథకం మొత్తానికి 354 కోట్లు ఇచ్చిందేమో 354 కోట్లు, యాడ్లు ఇచ్చిందేమో 200 కోట్లు యాడ్. అదేదో ఇచ్చి కొంతమంది లబ్ధిదారులకి నిజంగా డబ్బు వచ్చేది. వాళ్ళ వాలంటీర్లు 65 లక్షల మహిళల ఇంటికి వెళ్లి డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళకి ఆశలు రేపి కాపు నేస్తం వస్తూ చెప్పి గాలికి వదిలేశారు. ఇట్లాగే ప్రతి కులానికి, రజకులకి ఇలాగే అన్యాయం జరిగింది, నాయి బ్రాహ్మణులకి ఇలాగే అన్యాయం జరిగింది. అన్ని కులాలకి 23, 24 మనకి పథకాలు, ఎస్సీ కులాల విద్యార్థులకు సంబంధించిన పథకాలు తీసేశారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం తీసేశారు. దానికి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ మారాల్సిన అవసరం ఉంది. దాదాపు 34% ఉండే బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో 24% చేస్తే ఇన్ని వేల మంది బీసీ నాయకత్వం కోల్పోయారు ఈ రోజున. మీరు జగన్ యువత కూడా చెప్తా ఉన్నా, జగన్ మహారాణికి చెప్పండి. నేను చాలా మంది అంటా ఉన్నారు, నిన్న మాట్లాడుతూ ఉంటే సార్ మీ 4వ పెళ్ళాన్ని కాకినాడలో అవమానం జరిగింది సార్, మీ 4వ పెళ్ళాన్ని. కానీ నాకు అర్థం కాల, నేను ఎప్పుడు అన్నీ మర్చిపోయా. ఏంటి అంటే చెప్తారు నేను. సో జగన్, నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి అన్నప్పుడల్లా నేను చాలా నియంత్రణతో ఉంటాను జగన్, గుర్తుపెట్టుకో. అలాగే వైసీపీ లీడర్లు కూడా చెప్తా ఉన్నా, నేను చాలా తెగించి మొండి మనిషిని. జగన్, నువ్వు పెళ్ళాం అన్నావు, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా 4వ పెళ్ళామని మాట్లాడి అందరూ మాట్లాడతారు, గుర్తుపెట్టుకో. మనం మాట్లాడితే నేను కూర్చోబెట్టి నియోజకవర్గాల్లో మారుస్తా ఉంటాను. మరి నువ్వెందుకు మార్చావు? నువ్వు 70 మంది ఎమ్మెల్యేలకు ఎందుకు మార్చావు? ఎక్కడో నెల్లూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి నరసరావుపేట ఎంపీకి ఎందుకు పెట్టావు నువ్వు? అంటే నీకో న్యాయం, మాకో న్యాయమా? మీకున్న మీరు యువత, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఒక పాస్పోర్ట్ రావాలి అంటే పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి. మీ మీద పోలీస్ కేసు ఉంటే మీకు ఉద్యోగాలు ఇవ్వరు. పాస్పోర్ట్ రావాలంటే పాస్పోర్ట్ రాదు. మీకు చిన్నపాటి కేసు ఉంటే విదేశాలకు వెళ్ళనివ్వరు ఒకవేళ పాస్పోర్ట్ ఉన్నా. అలాంటిది మిమ్మల్ని, మీ భవిష్యత్తుని నిర్దేశించే వ్యక్తి 5 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. 5 సంవత్సరాలు. ఖైదీ నెంబర్ 6093 మీ ముఖ్యమంత్రి. 38 కేసులు, 38 అవార్డులు లాగా 38 కేసులు. 16 నెలలు ఆ చెంచల్ కూడా చెల్లపల్లి జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి మనకి నీతులు బోధిస్తుంటాడు వచ్చి. ప్రతి జగన్ బతికి ఎలాంటిదంటే ప్రతి శుక్రవారం రాగానే వణుకొస్తా ఉంటుంది, ఈ రోజు ఎలా ఎగ్గొట్టాలి అని. జగన్, మేము వచ్చాక నీకు ఒకటి చెప్తాంలే, నువ్వెక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం. ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు మొన్న, బర్మార్ జిల్లా రాజస్థాన్లో ఒకటే మాట అన్నారు, కరప్ట్ చేసినోడు ఎవడైనా సరే జైలుకు పంపించడం ఖాయం అని. మొన్న అదే ట్వీట్ చేశారు. మీరు కరప్షన్ చేశారు జగన్, వైసీపీ నాయకులు. మోడీకి గ్యారంటీ అని చెప్పారు మోడీ గారు. మోడీ గ్యారంటీ. తప్పులు చేశారు మీరు, అరాచకాలు చేశారు, అవినీతి చేశారు. మిమ్మల్ని మోడీ గ్యారంటీతో జైలుకి పంపించడం ఖాయం మిమ్మల్ని. బాగున్నా. ముఖ్యంగా నా పచ్చబొట్లు పెట్టుకున్న అభిమానులకి, మీ అందరికీ ప్రతిసారి రాజమండ్రి వచ్చినప్పుడల్లా, తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడల్లా
గుండెల్లో నా పచ్చబొట్టు పెట్టుకొని నాకు నిజంగా అంత అర్హత లేదనుకుంటాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో ధన్యవాదాలు. ఒకటే చెప్తా ఉన్నా అందరి అభిమానులందరికీ, ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులు ఉన్నారు, రామ్ చరణ్ గారు అభిమానులు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారు, ప్రభాస్ గారి అభిమానులు ఉన్నారు, మన గుంటూరు కారం మహేష్ గారి అభిమానులు ఉన్నారు, పుష్ప అల్లు అర్జున్ గారి అభిమానులు ఉన్నారు. హీరో లిస్ట్ చాలా ఉంది. సో అందరూ హీరో అభిమానులకి చెప్తున్నా, ఎప్పుడన్నా సరే తెలుగుదేశం పురంధేశ్వరి గారి మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు.